నమస్తే వెల్కమ్ టు ఏబీసీ ఆన్ టీవీ న్యూస్ నేను గౌతమి ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు గ్రామాల అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాధ్యం బాలికలు విద్యలో రాణించాలని ప్రధాని మోదీ ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణపై సీఎంకు ఎమ్మెల్యేల కృతజ్ఞతలు ఉపకులాల సమన్వయం కోసమేనన్న చంద్రబాబు అమరావతి చిత్రకళావిధి పోస్టర్ ఆవిష్కరణ కళాకారులకు చక్కని వేదిక అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్య అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులపై సీఎస్ సమీక్ష ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచన వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం మొదట గ్రామాలను అభివృద్ధి చేయవలసి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. గుజరాత్లోని భర్వాద్ సమాజ్కు సంబంధించిన బవలియాలీధామ్ కార్యక్రమం సందర్భంగా ప్రధాని ఓ వీడియో సందేశం విడుదల చేశారు. సబ్కా ప్రయాస్ దేశానికి గొప్ప బలమని ఎర్రకోట నుండి తాను చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సమిష్టి ప్రయత్నాలు ఎంతో ఆవశ్యకమన్నారు. ఆధునికత ద్వారా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విద్యా ప్రాముఖ్యతను వివరించారు. సమాజంలోని చిన్నారులు ముఖ్యంగా బాలికలు విద్యాపరంగా రాణించాలని ఆకాంక్షించారు. భర్వాద్ సమాజం సేవ పట్ల అంకితభావం, ప్రకృతి పట్ల ప్రేమ, గోరక్షణ పట్ల నిబద్ధత కలిగి ఉంటుందని ప్రశంసించారు. పశువులకు వ్యాధులు సోకకుండా టీకాలు తప్పనిసరిగా వేయించాలని, దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఉచిత టీకా కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. જે પરિવારજનો બધા આયા છે, લાખો લોકો જ્યારે અહીં બેઠા છે, તો માને પણ થોડો તો હક તો ખરો ને. તો હું પણ આજે તમારી પાસે કંઈ માગવું છે અને આગ્રહ કરવાનો છું, અને મને ખાતરી છે તમે મને ક્યારેય નિરાશ નહીં કરો. જો આપણો દેશ હવે આમ આવી રીતે આપણે નથી રહેવું, આપણે એકદમ કૂદકો મારવાનો છે અને 25 વર્ષમાં વિકસિત ભારત બનાવીને જ રહેવું છે. હવે જો તમારી મદદ ના મળે તો મારું આ કામ અધૂરું રહી જાય. તો આખા સમાજે આ કામમાં જોડાવાનું છે. અને આપને યાદ હશે, મેં તો લાલ કિલ્લાથી કહ્યું હતું કે સૌનો પ્રયાસ, આ સૌનો પ્રયાસ એ જ આપણી સૌથી મોટી મૂડી છે. ભારતને વિકસિત ભારત બનાવવાનું એનો પ્રથમ પડાવ મારી દ્રષ્ટિએ આપણા ગામડાઓને વિકસિત કરવા જોઈએ. આજે પ્રકૃતિ અને પશુધનની સેવા એ તો આપણો સહજ ધર્મ છે. અને ત્યારે એક કામ આપણે ના કરી શકીએ. ભારત સરકારની એક યોજના ચાલે છે અને સંપૂર્ણપણે મફતમાં છે. ફૂટ એન્ડ માઉથ ડિસીઝ, આપણે ત્યાં એને ખુરપકા અને મુંહપકા એવી બીમારી તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે એમાં લગાતાર વેક્સિન લેવી પડતી હોય છે, તો આપણા પશુઓ આ બીમારીમાંથી બહાર આવી જાય. આ પણ કરુણાનું કામ છે. હવે સરકાર મફત વેક્સિન આપે છે. આપણે નક્કી કરીએ કે આપણા સમાજ પાસે જેટલું પણ પશુધન છે, આપણે નક્કી કરીએ કે આપણા સમાજ પાસે જેટલું પણ પશુધન છે એને આ વેક્સિનેશન અવશ્ય કરાવીએ, નિયમિત કરાવીએ, તો આપણને భగవాన్ శ్రీకృష్ణ నిరంతర ఆశీర్వాదం મળશે. ఎస్సీ వర్గీకరణపై ఎన్నికల సమయంలో చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన తర్వాత ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు సీఎంను ఆయన ఛాంబర్లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ ఉపకులాల్లో సమన్వయం కోసం సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణ చేశామని సీఎం చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రతిపాదికన రాష్ట్రం యూనిట్ గా అమలు చేయాలని నిర్ణయించామని, 2026 జనాభా గణన తర్వాత వర్గీకరణను జిల్లా యూనిట్ గా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. బుడగ జంగాలను కూడా ఎస్సీల్లో చేర్చాలని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామని సీఎం తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి చిత్రకళావిధి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలోనూ దేశంలోనూ ఉన్న కళాకారులకు ఇది గొప్ప వేదిక అని అన్నారు. అమరావతి చిత్రకళావిధి కళా ప్రదర్శన మాత్రమే కాదని ప్రతిభావంతులైన కళాకారులు తమ కళలను ప్రదర్శించుకునేందుకు లభించిన మంచి అవకాశమని పేర్కొన్నారు. కర్ణాటకలోని చిత్రసంతిని ఆదర్శంగా తీసుకుని టూరిజం శాఖ రాష్ట్రంలోని కళాకారుల కోసం దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ కళలైన కలంకారీ తదితర కళలతో పాటు ఆధునిక కళలకు కూడా
ద్వారా ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని కళాకారులంతా వినియోగించుకోవాలని, అందరూ ప్రోత్సహించి విజయవంతం చేయాలని పవన్ విజ్ఞప్తి చేశారు. అమరావతి చిత్రకళ వీధి పోస్టర్ ఆవిష్కరణ సమయంలో అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమాన్ని టూరిజం శాఖ అమాత్యులు, టూరిజం శాఖ అధికారులు అందరూ కూడా ఈ రోజున పోస్టర్ని ఆవిష్కరిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ఇది కేవలం ఈ అమరావతి చిత్రకళ వీధి అనేది ఇది కేవలం ఒక కళా ప్రదర్శన మాత్రమే కాదు, మన రాష్ట్రంలోని మరియు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులకు చాలా వారి వర్క్ని, వారి కళను చూపించుకునే అరుదైన అవకాశం ఇది. మన రాష్ట్రంలో ఎన్నో ప్రతిభావంతులైన కళాకారులు ఎందరో ఉన్నారో వాటికి సరైన గుర్తింపు, ప్రోత్సాహం లేదు, వారికి దొరకట్లేదు. పద్మశ్రీ అవార్డు పొందిన గొప్ప కళాకారులు కూడా సరైన వేదిక లేక తమ ప్రతిభని చూపలేకపోయారు. కానీ అమరావతి చిత్రకళ వీధి ద్వారా వారు తమ కళని ప్రదర్శించుకునే అవకాశం ఈ రకంగా కలుగుతుంది. ఈ కార్యక్రమం ప్రత్యేకించి కర్ణాటకలోని బెంగళూరులో చిత్రసంతి అనే ఆదర్శంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ని కళాకారుల కేంద్రంగా మారుస్తుందనే లక్ష్యంతో ఈ రోజున టూరిజం శాఖ అమాత్యులు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన రాష్ట్రపు కలంకారీ, చెరియల్ పెయింటింగ్స్ లాంటి సాంప్రదాయ చిత్రలేఖనాల నుంచి ఆధునిక డిజిటల్ కళల వరకు ప్రతి కళాకారుడికి ఇక్కడ ప్రోత్సాహం లభిస్తుంది. కళలు మన సంస్కృతికి మూల ప్రాణాలు. ఈ ప్రదర్శనలు కళాకారులకి ఆదరణ ఇచ్చేలాగా, ప్రజలకి కళలో ఆసక్తిని పెంచేలాగా ఉంటుంది. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. రానున్న 3 నెలల్లో అధిక ఉష్ణోగ్రత వడగాల్పులు పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ సూచించారు. ఉష్ణోగ్రతలు, వడగాల్పులు సన్నద్ధతపై వివిధ శాఖల అధికారులతో ఆయన వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 40 నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో ఎండ వేడిమి, వడగాల్పుల నుండి కాపాడుకునేందుకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలా ప్రజల్లో తగిన అవగాహన కల్పించాలని విపత్తుల నివారణ సహా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధి కూలీలు, పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల కోసం తాగునీరు, మజ్జిగ, టెంట్లు, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గత రాత్రి తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు తదితరులు స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు నుండి సీఎం తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఈ ఉదయం సీఎం కుటుంబ సమేతంగా బయలుదేరి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం సీఎం కుటుంబానికి వేద పండితులు రంగనాయక మండపం వద్ద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో సీఎం కుటుంబ సభ్యులు భక్తులకు ప్రసాదాలు వడ్డించారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి, మనవడు దేవాంశులు పాల్గొన్నారు. అటువంటి దేవదేవుణ్ణి ఆ యొక్క చిత్రపట బహుమానం ద్వారా కూడా ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పరిపూర్ణతను జీవితంలో ప్రసాదిస్తాయి. తస్య దర్శన మాత్రేణ బుద్ధి సౌఖ్యం నృణాం భవేత్ తన్మూర్ధని కృతావాసా సిద్ధచారణయోషిత పూజయంతి సదాకాలం వెంకటేశం కృపానిధం కోటయో బ్రహ్మహత్యానాం ఆగమ్యాగమకోటయః. అటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది. నజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే, నజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే, మత్ప్రార్థనీయమదనుగ్రహ ఏష ఏవ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ అని చెప్పి, స్వామి నీ దాసులకు కడు దాసానుదాసులమై మేము ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఘనత వహించిన మహావిశాఖ నగరపాలక సంస్థ బడ్జెట్ కి మోక్షం కలగడం లేదు. గత కమిషనర్ సంపత్ కుమార్ ఏ ముహూర్తాన బదిలీ అయ్యారో గాని బడ్జెట్ ప్రతిపాదనలు ముందుకు సాగని దుస్థితి నెలకొంది. ఇప్పటికే మేయర్ గొలగాని హరివెంకట కుమారి సైతం ఇన్ఛార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కి బడ్జెట్ కోసం మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ కు, మేయర్ కు, రాష్ట్ర పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ లేఖ రాయడం చర్చనీయాంశం
చర్చనీయాంశమైంది. జీవీఎంసీ వార్షిక సగటు బడ్జెట్ మొత్తం 5,000 కోట్ల పైమాటే. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26కు గాను ముషాయిదా బడ్జెట్ ఆమోదానికి మున్సిపల్ కార్పొరేషన్లో ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం అధికారులు బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తుందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరపాలిక సంస్థ చట్ట ప్రకారం ప్రతి సంవత్సరం వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఆమోదించే ముందు ముషాయిదా బడ్జెట్ను స్టాండింగ్ కౌన్సిల్ అనుమతి పొందాల్సి ఉంటుంది. సదరు కాపీని వార్డు కార్పొరేటర్లకు అందజేసి తదుపరి కార్పొరేషన్ సమావేశం నందు ఆమోదం తీసుకుని మార్చి 1వ తేదీలోగా ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకు బడ్జెట్ ఆమోదానికి మున్సిపల్ కార్పొరేషన్లో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. జీవీఎంసీ బడ్జెట్ ఆమోదం నిమిత్తం ప్రత్యేక బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఆమోదించడం ఆనవాయితీగా వస్తుంది. సదరు బడ్జెట్ను ప్రభుత్వానికి పంపడానికి చర్యలు తీసుకోవాలి. నిర్ణీత కాలంలో బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా జరిగిన జాప్యంకు కారణం తెలియచేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సదరు లేఖలో కార్పొరేటర్ మూర్తి యాదవ్ డిమాండ్ చేయడం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొంతవరకు ఆటంకం వస్తుందని అధికారులకు ముందుగానే తెలుసు. అయినా నిర్లక్ష్యం వహించారు అంటే వారిని ఏమనుకోవాలో ఎవరికీ అర్థం కాని అయోమయ దుస్థితి నెలకొంది. ఒకవైపు అవిశ్వాసం, పార్టీ మారే ఉద్దేశంలో ఉన్న కార్పొరేటర్లకు బడ్జెట్ మీద ఏమాత్రం శ్రద్ధ లేకపోవడం సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 15 నాటికే మహావిశాఖ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మెంబర్సు 2025-26కు గాను బడ్జెట్ సమావేశాలను ప్రవేశపెట్టి బడ్జెట్ మీద పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాల్సి ఉండగా ఏదైతే వైసీపీ మేయర్ ఎవరైతే గౌరవ మేయర్ గారు ఉన్నారో ఇప్పటికీ కూడా బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం, ఆ బడ్జెట్ సమావేశాలు తక్షణమే నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రవీణ్ కుమార్ గారిని కోరడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారిని కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించమని జనసేన పార్టీ కోరడం జరిగింది. 29వ తారీఖున బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆలస్యమైంది. బడ్జెట్ సమావేశం విశాఖ మహానగరపాలక సంస్థ అభివృద్ధికి, అలాగే అభివృద్ధికి చేయాల్సినటువంటి నిర్ణయాలకి బడ్జెట్ సమావేశం అన్నది ప్రతి ఏటా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కీలక భూమిక పోషించేటువంటి బడ్జెట్ సమావేశాన్ని ఈ నెల 29వ తారీఖున నిర్వహించుకోబోతున్నాం. సిఐఎస్ఎఫ్ భద్రతా దళం 56వ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సురక్షిత తీరం సముద్ర భారత్ పేరుతో 120 మంది సిఐఎస్ఎఫ్ జవానులు 2 టీములుగా దక్షిణ ఉత్తర భారతదేశ రాష్ట్రాలను కలుపుతూ తీర ప్రాంతంలో సైకిల్ ర్యాలీని నిర్వహిస్తూ మచిలీపట్నం చేరుకున్నారు. వీరికి పోలీసులు, ప్రజలు జాతీయ జెండాలు పట్టుకుని పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వినీత్ కుమార్ ప్రభాకర్ మాట్లాడుతూ మార్చి 7వ తేదీ బెంగాల్ రాష్ట్రంలో బతకల్ తీర ప్రాంతం నుండి సైకిల్ ర్యాలీ ప్రారంభించి కన్యాకుమారి వరకు తీర ప్రాంత గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ సిఐఎస్ఎఫ్ కార్యకలాపాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. సముద్ర తీర ప్రాంత గ్రామాలలో ప్రజలకు డ్రగ్స్ వినియోగం వల్ల జరిగే అనర్థాలను, తీవ్రవాద ముష్కరులను ఎదుర్కోవటం, బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాల పట్ల అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ బృందాలు పనిచేస్తున్నాయన్నారు. వైఎస్ఆర్ పేరు తొలగింపుపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ విశాఖ క్రికెట్ స్టేడియం పేరులో నుండి వైఎస్ఆర్ పేరును తొలగించామంటూ వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ ఫోటో పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన జగన్ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ పేరును తానే పక్కకు పెట్టారని విమర్శించారు. ఆఫీసుల్లో వైఎస్ఆర్ ఫోటోను తొలగించారని, చివరకు సాక్షి టీవీ లోగోలో కూడా వైఎస్ఆర్ ఫోటోను తీసేసి అవమానించారని అన్నారు. ఇప్పుడు పేరు తొలగింపుపై ఆందోళన చేస్తున్న గుడివాడ అమర్నాథ్ అప్పుడు జగన్ను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కాగా క్రికెట్ స్టేడియం పేరులో వైఎస్ఆర్ పేరు తొలగించలేదని, ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల మీద కూడా స్టేడియం పేరులో వైఎస్ఆర్ పేరు ఉందని ఆయన గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి అన్నాడు కానీ ఏ రోజైనా వైఎస్ఆర్ విద్యా దీవెన, వైఎస్ఆర్ వసతి, అలాగా జగన్మోహన్ రెడ్డి పథకాలకి వైఎస్ పేరు ఎందుకు పెట్టలేకపోయినప్పుడు ఎందుకు మరి వైసీపీ నేతలు కానీ ఇప్పుడు అమర్ కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించలేకపోయారు? మీరా వైఎస్ఆర్ గురించి, ఆయన పేరు గురించి మీరా మాట్లాడేది? ఆ మాట్లాడేటువంటి నైతిక హక్కు అసలు వైసీపీ నాయకులకు కానీ అమర్కి కానీ ఉందా? నిన్న ఎక్కడ చేశాడు అమరు? వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం దగ్గర చేశాడు. ఆ కార్యక్రమం ఎక్కడైతే చేశాడో ఆయన, ఆ కార్యక్రమం చేసిన విజువల్ కూడా దగ్గర ఉంది.
ఆ కార్యక్రమం వెనకాల ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం అనే పేరు ఇప్పటికీ అక్కడే ఉంది. ఇది కూడా కనీసం అమ్మల కళ్ళకి కనిపించేటట్టు ఉంది. రేపు 24వ తారీఖున జరగబోయేటువంటి క్రికెట్ ఇది. రేపు 24వ తారీఖున జరగబోయేటువంటి క్రికెట్ మ్యాచ్ టికెట్ ఇది. దీంట్లో డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని సాక్షాత్తు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరగబోయే టికెట్ల కోసం ముద్రించిన టికెట్. అమర్కి కళ్ళు అవపడకపోతే రెడ్డం సూర్యారావు కంటి వైద్య ఆసుపత్రి ఏదైతే ఉందో ఇక్కడ అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. కళ్ళు పోయి ముళ్ళేరుకోవడం ఇదేనేమో. ఏలూరు జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలన కార్యక్రమం నవోదయం 2.0 పై జిల్లా స్థాయి సమావేశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా నవోదయం 2.0 పై అవగాహన కలిగించే కరపత్రాలను పోస్టర్లను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ను నాటుసారా రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఆ లక్ష్యం నెరవేరేలా క్షేత్రస్థాయి సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా రిమాండ్ లో ఉన్న ఖైదీలు పరారీ కావడంతో ఏకంగా జైలునే మూసివేసిన ఉదంతమిది. అలా మూతపడిన సబ్ జైలు 1 కాదు 2 కాదు ఏకంగా 25 ఏళ్లు గడిచినా తెరవలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ జైలు దీనగాథ ఇది. 2000 సంవత్సరంలో జరిగిన ఈ ఘటన పూర్వాపరాలను ఒకసారి పరిశీలిద్దాం. కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురంలోని ఒక రైసు మిల్లుకు చెందిన బియ్యం లోడు లారీని గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన షేక్ నాగూర్ వలి అతని సోదరుడు హుస్సేన్లు దొంగలించుకుపోయారు. అప్పటికే పలు హత్యలు, పెద్ద పెద్ద నేరాల్లో నిందితులుగా ఉన్న వారిని పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి ఆలుమూరు సబ్ జైలుకు తీసుకొచ్చారు. అలాగే మండపేటకు చెందిన సైకిల్ దొంగ దొడ్డి రాంబాబు, మండపేట మండలం ద్వారపూడి పెట్రోల్ బంకులో 2000 దొంగతనం చేస్తూ పట్టుపడ్డ రాయుడు, దుర్గారావు కూడా ఇదే సబ్ జైల్లో ఉన్నారు. మొత్తం ఈ జైలులో 7 సెల్స్ ఉండగా 2-5 నెంబర్లు సెల్లలో ఈ నలుగురిని ఉంచారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న అన్నదమ్ములకు వేర్వేరు గదులనే కేటాయించారు. ఇంత పెద్ద నేరస్తులు జైలులో ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్న పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి నిర్లక్ష్యం వహించారు. పగటిపూట వీరికి బయట పనులు చెప్పడంతో పథకం ప్రకారం రంపపు బ్లేడ్లు తెచ్చుకున్న వీరు తమ ప్లాన్ అమలు చేశారు. 2000 సంవత్సరం మే 29వ తేదీన అర్ధరాత్రి పోలీసులు నిద్రిస్తున్న సమయంలో అప్పటికే కట్ చేసిన ఊచలను లాగి బయటపడిన ఆ నలుగురు పరారయ్యారు. ఖైదీలు పరారైన సమాచారం తెలుసుకున్న వెంటనే అప్పట తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఏబి వెంకటేశ్వరరావు డ్యూటీలో ఉన్న 3 కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. అలాగే జైలు సూపరింటెండెంట్ అహ్మదాతో పాటు హెడ్ వార్డిన్, 3 వార్డిన్లు కూడా సస్పెండ్ చేశారు. ఆ సబ్ జైల్లో ఉన్న మిగిలిన ఖైదీలను రామచంద్రపురం సబ్ జైలుకు తరలించారు. నెల రోజుల్లో ఈ సబ్ జైలుకు మరమ్మతులు చేసి మళ్లీ తెరుస్తామని అప్పట జైలు శాఖ డీఐజీ ప్రకటించారు. ఆ నలుగురు దొంగలు పట్టుబడటంతో పోలీసులపై ఉన్న సస్పెన్షన్ను తొలగించారు. కానీ ఈ సబ్ జైలును మాత్రం పట్టించుకోలేదు. సబ్ జైలు లేకపోవడంతో స్థానిక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలమూరు కోర్టు పరిధిలో ఉన్న ఆలమూరు, మండపేట టౌన్, రూరల్, అంగర్ పోలీస్ స్టేషన్ల కేసులకు సంబంధించిన నిందితులను జైలుకు తరలించేందుకు అవస్థలు పడుతున్నారు. రామచంద్రపురం లేదా రాజమహేంద్రవరం సెంటర్ జైలుకు గాను ముద్దాయిలను తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వారిని వాయిదాలకు తీసుకెళ్లటం పోలీసులకు తలకు మించిన భారంగా మారుతుంది. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఈ సబ్ జైలు భవనాలను తొలగించాలని, కొత్త భవనాలను నిర్మించాలని, సబ్ జైలు పునః ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు. పిచ్చుకలను కాపాడే బాధ్యత అందరి మీద ఉందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. గ్రీన్ క్లైమేట్ టీం నేతృత్వంలో విశాఖలోని లాసన్స్ బే కాలనీలో పిచ్చుకల కోసం గూళ్లు, నీటి కోసం మట్టి పాత్రలు, ధాన్యం కుచ్చులు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ పిచ్చుకల కోసం గూళ్లు, నీరు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారన్నారు. పిచ్చుకలతోనే పంటలు దిగుబడి పెరుగుతుందని అన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలాగే పర్యావరణ శాఖ మంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ట్వీట్ చేశారండి. వరల్డ్ స్పారో డే సందర్భంగా
ఆ ట్వీట్ ఏంటంటే, అవర్ సరౌండింగ్స్ వన్స్ ఫిల్డ్ విత్ ద చీర్ఫుల్ chirping of sparrows, creating a pleasant atmosphere. However, rapid development, concrete jungles, and rising radiation have pushed them towards extinction. On this World Sparrow Day, let us take responsibility to protect these little birds to ensure future generations can enjoy their surroundings. By planting trees, by providing water and grains in open spaces, especially during the summer, we can help bring them back. పవన్ కళ్యాణ్ ఆయన ఏం చేశారంటే, ఒకప్పుడు మన సరౌండింగ్ అంతా కూడా పిచ్చుకలు మంచి ఆహ్లాదకరమైన పిచ్చుకల ధ్వనితోటి ఉండేది. అలాంటిది ఇప్పుడు కాంక్రీట్ జంగల్ వల్ల, నెక్స్ట్ ఈ చుట్టూ ఉన్న రేడియేషన్ వల్ల అవన్నీ నాశనం అయిపోయినాయి. కాబట్టి మనం కొద్దిగా మంచి మొక్కలను పెంచి, అంటే మన భావి తరాలకి ఈ అనుభూతి, మనకు మధుర అనుభూతి ఉంది స్పారోస్, ఈ పిచ్చుకలతో మనకున్న అనుబంధం నెక్స్ట్ జనరేషన్ కూడా చేరాలంటే మన ఇంటి ముందుని కొద్దిగా నీరు పెట్టండి. వాటికి ముఖ్యంగా ఎండాకాలంలో నీరు, వాటికి కొన్ని గింజలు, తిండి గింజలు పెడితే బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొత్తం దేశ ప్రజలందరినీ కోరుకున్నారు. కాబట్టి ఆ స్పారో డే అంతకన్నా మనం ఏం చేయలేం. మనం చేయగలిగింది ఏంటంటే 4 గింజలు, కొద్దిగా నీరు ఇది ఇస్తే చాలు. అవి బతుకుతాయి. అవి బతికితే మనం బతుకుతాం. ఎందుకంటే పిచ్చుకలు లేకపోతే మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది. పురుగులు మొత్తం మన పంటలను తినేస్తాయి, మన పళ్ళుని తినేస్తాయి, మన తాలూకు సరౌండింగ్స్లో ఉన్న అంటే ఈ పెస్ట్ని తినేస్తాయి. అవన్నీ మనల్ని తినేస్తాయి. పిచ్చుకలు ఏం చేస్తాయంటే పెస్ట్ దగ్గర నుంచి రకరకాల పురుగుల్ని, రకరకాల క్రిముల్ని తినేయడం వల్ల మన పంట పొలాలను, అంటే మన ధాన్యం మనకు మిగులుతుంది, కాపాడుతుంది. అది తినేది 2 గింజలే, కానీ ఎక్కువ తినేది పిచ్చుక కూడా నాన్ వెజిటేరియన్. నంచుకోవడానికి మాత్రమే రైస్ని వాడుకుంటుంది, కానీ తినేది మాత్రం ఎక్కువ పురుగులనే తింటుంది. కాబట్టి ఆ పురుగులు తినే పిచ్చుకల్ని మనం చంపుకుంటే ఆ పురుగుల వల్ల మనం చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది, ఈ స్పారో డే సందర్భంగా పిచ్చుక గూళ్ళు కట్టండి. అలాగే ఇక్కడ ఏఎం రత్నం గారు గ్రీన్ క్లైమేట్ న్యూస్ అని చెప్పేసి, గ్రీన్ క్లైమేట్ అని ముందు నుంచి పర్యావరణం గురించి పనిచేస్తున్న అతను ఉన్నారు. ఆయన దాదాపు 2,80,000 పిచ్చుక గూళ్ళు, అంటే మట్టితో తయారు చేసిన గూళ్ళు, అలాగే నీళ్లు పెట్టుకోవడానికి పళ్ళాలు లాంటివి, మట్టి పిడతలు లాంటివి, అలాగే ధాన్యపు కంకుల్ని కూడా ఇంటింటికి పంచుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ కర్తవ్యంగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. విజయనగరం జిల్లా మెంటాడ మండలం రెల్లిగూడెం గ్రామానికి చెందిన రాళ్లపూడి అంకమ్మ హత్య కేసులో 4 నిందితులను అరెస్టు చేసినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. గజపతి నగరం పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. రెల్లిగూడెం గ్రామానికి చెందిన రాళ్లపూడి అంకమ్మ చుట్టుపక్కల వారికి అప్పు ఇస్తూ ఉండేదని, అదే గ్రామానికి చెందిన ధనాల రాములమ్మ కొంత సొమ్ము అప్పుగా ఇవ్వాలని అంకమ్మను కోరిందని చెప్పారు. అయితే అంకమ్మ ఆమెకు అప్పు ఇచ్చేందుకు నిరాకరించడంతో రాములమ్మ ఆమెపై పగ పెంచుకుని చంపేయాలని నిర్ణయించుకుందన్నారు. మార్చి 16వ తేదీన రాత్రి నిద్రలో ఉన్న అంకమ్మను రాములమ్మ, ఎస్కోటకు చెందిన రాములు అనే వ్యక్తి కలిసి గొంతు నులిమి ప్రాణం తీశారని చెప్పారు. నిందితులు గ్రామ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారుల సమక్షంలో లొంగిపోయారన్నారు. వారి వద్ద నుండి పావుతులం బంగారం, 740 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. రెల్లిగూడెం సంబంధించిన 75 years ఓల్డ్ విమెన్లు అనుమానాస్పదంగా చనిపోవడం వల్ల మేము 18/25 క్రైమ్ నెంబర్లో కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత పిఎం కండక్ట్ చేశాక డాక్టర్ ఒపీనియన్లో ఏమొచ్చిందంటే ఇది గొంతు పిసికి చంపినట్టు బోన్ అనేది ఫ్రాక్చర్ అయింది అని చెప్పారు. దీని మీద మనకి ఎస్పీ సార్ శ్రీ వకీల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము సిఐ గజపతి నగరం మరియు ఎస్ఐ ఆంధ్ర 2 టీమ్స్ ఫామ్ చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ 11 o'clock 4 దానాల రాము, దానాల దుర్గారావు, దానాల రాములమ్మ మరియు పాల్తేటి రామప్పుడు అలియాస్ బొడ్డు లొంగిపోవడం జరిగింది. ఇంకా వీళ్ళ మోటివ్ వచ్చేసరికి ఈ రాళ్లపూడి అంకమ్మ అన్న ఆవిడ జనరల్గా చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి కొద్ది అమౌంట్ అనేది ఇస్తూ ఉంటుంది. ఈ దానాల రాములమ్మ అన్న ఆవిడ డబ్బు అడిగింది, కానీ ఈవిడ తిరస్కరించడం వల్ల కక్షపూర్వకంగా ప్లాన్ చేసి 4 హత్య చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర మనము రికవరీ అనేది ఒక 1/4 తులా ముక్కుపుడుగా రికవర్ చేశాము. అలానే 740 రూపాయల క్యాష్ కూడా రికవర్ చేశాము. థ్యాంక్ యూ. అండ్ ఇందులో ప్రతిభ కనిపించిన గజపతి నగరం సిఐ
మరియు ఎస్ఐ ఆంధ్ర అండ్ ఎంటైర్ సర్కిల్ కూడా ప్రతిభగా కనబరిచినారు. సో దీని మీద ఎస్పీ సార్ వీళ్ళందరినీ హీ హాస్ కంగ్రాచులేటెడ్. చంపడానికి ఒకరు గొంతు పిసికి చంపేశారు. అంటే దానాల రాములమ్మ అనే ఆవిడ మెయిన్ ఇందులో. ఈ రాము అనే అతనితో కలిసి గొంతు పిసికి చంపారు. ఇంకా దుర్గారావు అనే అతను చేతులు పట్టుకున్నారు. ఇంకా ఈమె ఒడ్డు అనే అతను కాలు పట్టుకొని గొంతు పిసికి ఊపిరి ఆడుకొని చంపేశారు. బేసికల్గా ఎక్స్ట్రా పంచాయతీ సెక్రటరీ డిఆర్ఓ సమక్షంలో ఉంటుంది. వాళ్ళు మా దగ్గర వాళ్ళ ద్వారా మనకి గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో బాలికపై జరిగిన ఘటనపై ఎస్పీ ఆర్ గంగాధరరావు పత్రికా సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు. మైనర్ బాలిక వీరపనేనిగూడెంలోని స్నేహితుల ఇంటికి వచ్చి మిస్ అయిందని తల్లిదండ్రులు ఫిర్యాదుతో ఈ నెల 14న ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు లుక్అవుట్ నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నెల 17 రాత్రి మాచవరం పిఎస్ నుండి సమాచారం రావడంతో బాలికను ఆత్కూరు తీసుకువచ్చి విచారించామన్నారు. వీరపనేనిగూడెంలో 2 యువకులు బాలికను వేధించి అత్యాచార యత్నం చేశారని, మొత్తం 8 మంది నిందితులు 3 రోజుల పాటు పాపను చిత్రహింసలకు గురి చేశారని ఎస్పీ వివరించారు. బాలిక ఇచ్చిన సమాచారంతో బాణావతు లక్ష్మణ జితేంద్ర కుమార్ నాయక్, పగడాల హర్షవర్ధన్లను అరెస్టు చేశామని, మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ కేసులో మరో 6 ముద్దాయిలు ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. Minor girl missing case was reported in Atkur police station of Gannavaram subdivision on 14th evening. So soon after reporting of the case, we have formed 8 teams and started combing operations to search the girl. So we have used drones and we searched all footages of CCTV cameras in and around Veerapanenigudem. And we have sent so many teams to Vijayawada bus stand and railway station areas, and we formed WhatsApp groups and circulated the details of the girl in all social media groups like Grama Mahila Samrakshana Karyadarshi, Police Mahila Police, and also all employees groups of village secretariats and ASHA workers, and also in the local social media and print and electronic media groups. And we also pasted details of the girl in behind rear part of the buses and autos, and we sent color photographs to all police stations in Vijayawada city, and moreover that we released a lookout notice to all police stations of AP, and we intensified the searches. So in 3 days she emerged out in Machavaram police station. On information, we took her to our police station and examined her and taken her statement. Based on that, so some of the guys involved in an offense. లోక కళ్యాణార్థం ఆది మహాలక్ష్మి ఆశీర్వాద యాత్రను చేపట్టినట్లు అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ జాతీయ కార్యదర్శి చంద్మాల్ అగర్వాల్ తెలిపారు. రాజస్థాన్ సాంస్కృతిక మండలిలో జరిగిన మీడియా సమావేశంలో యాత్ర వివరాలను వెల్లడించారు. ప్రజలందరికీ ఆది మహాలక్ష్మి ఆశీర్వచనాలు లభించాలనే ఉద్దేశంతో ఈ యాత్రను చేపట్టినట్లు చాందమల్ అగర్వాల్ పేర్కొన్నారు. విశాఖ నగరం నుండి మార్చి 22న తేదీన యాత్ర మొదలై ఏప్రిల్ 4వ తేదీ వరకు మొదటి దశలో 12 రోజులు, తర్వాత ఏప్రిల్ 21 నుండి 26వ తేదీ వరకు 6 రోజులు, మొత్తం 18 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో జన్ ఆశీర్వాద్ యాత్ర కొనసాగుతుందని వివరించారు. ప్రపంచంలోనే మొట్టమొదట ఆది మహాలక్ష్మి అష్టలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని హర్యానాలోని ఆగ్రోహాలో నిర్మిస్తున్నట్లు చాందమల్ అగర్వాల్ తెలియజేశారు. అదేవిధంగా ఇప్పుడు మా రాజస్థాన్లో అగ్రోహాలో మహాలక్ష్మీజీ మాతాకి చాలా పెద్ద టెంపుల్ కడుతున్నాం. ఆ టెంపుల్ అంటే మన ఏషియాకి ఫస్ట్ టెంపుల్ అవుతుంది. దానికి నియర్ అబౌట్ 500 crore rupees ఎక్స్పెన్సెస్ టెంపుల్కి. అదే అంటే మన అయోధ్యలో అలాగా టెంపుల్ కట్టారు, ఆ విధంగా ఆ టెంపుల్ కడుతున్నాం. సో టోటల్ ఇండియాలో మా అగ్రవాల్స్ 10,000 ఫ్యామిలీస్ 10 lakhs ఫ్యామిలీస్ ఉన్నాయండి. 10 lakhs అయినా భయ్యా కాగే మరే कितना 10 crores
pupils in India. సో ఇప్పుడు మాకు టోటల్ ఇండియాలో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఆ విధంగా ఇప్పుడు మన మహాలక్ష్మీజీ అంటే నాట్ ఫార్ అగ్రవాల్స్, ఇది అంటే మన అందరికీ లక్ష్మీజీ మాతకి అందరూ మనం పూజ చేస్తున్నాం, వాళ్ళకి అధిస్తున్నాం, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటున్నాం. సో ఆ విధంగా మా కమ్యూనిటీ మా మీటింగ్లో డిసైడ్ చేసాం, ఈ యాత్ర మన త్రూ అవుట్ ఇండియా తిప్పుతాం. 18 రథాలు తయారు చేసాం. అన్ని రథాలు అంటే అన్ని స్టేట్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి నేను ఇది అఖిల్ భారతీయ అగ్రవాల్ మహాసమ్మేళనంలో 2018 నుండి 23 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ చేసిన. 24కి నాకు ఇప్పుడు ఈ స్టేట్ మన రాష్ట్రీయ సెక్రటరీగా ఇచ్చారు నాకు. తర్వాత ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ టోటల్ కలిపేసి మొత్తం 8 స్టేట్స్, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచేరి, తమిళనాడు, గోవా, అండమాన్ నికోబార్ మొత్తం 72 డేస్ ప్రోగ్రామ్ డిసైడ్ అయింది. దానికి నాకు అంటే సంయోజక్ పెట్టిన తర్వాత అంటే ఈ యాత్ర అక్కడి నుండి స్టార్ట్ అవ్వాలా, దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో నేను అంటే విశాఖపట్నంలో ఉంటున్నాను. విశాఖపట్నం మా కర్మభూమి ఉంది. మా కర్మభూమి నుండి ఇది యాత్ర స్టార్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మన టోటల్ దక్షిణ భారత్కి బాగా ఉంటుంది. నేను మా రాష్ట్రీయ మీటింగ్లో పెడితే అదే కూడా అక్కడికి ఓకే చేశారు. సో ఇప్పుడు ఆ రోజు కూడా మన దగ్గరికి వచ్చేసింది. రేపు మార్నింగ్ 22కి ఈ యాత్ర 8:54 మన విశాఖపట్నం నుండి స్టార్ట్ అవుతుంది. ఇది అంటే రామేశ్వరం 72 డేస్ తర్వాత రీచ్ అవుతుంది. మొత్తం ఇది అన్ని స్టేట్ కవర్ చేస్తున్నాం. అక్కడికి ఇది అంటే మన దక్షిణ భారత యాత్ర కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుండి మేము ఇదే అండమాన్ నికోబార్, గోవా సైడ్ కూడా తర్వాత వెళ్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.